ఎక్కడే పెళ్లి కొడుకు? అదిగో అతనే పెళ్లి కొడుకు. అవునా? పెళ్లి కొడుకు గారు, అంకుల్ మీరా? చూడమ్మా, పెళ్ళి పిల్లలు పుట్టి ఈయనలా ఉంటేనే అంకులు, అర్థమైందా? పెళ్లి కానంతసేపు ప్రతి మగాడు యూతే. ఓకే అంకుల్, తప్పుకుంటారా? పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి. నా పరువు తీయడానికి వచ్చినట్టుంది ఇది. వెళ్ళమ్మా వెళ్ళు. తాతయ్య తప్పుకోండి. ఇది మారదు. నేనేనండి వస్తున్నా. ఆర్కెస్ట్రా మన మీద స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టున్నాడు. హాయ్ బ్రో. ఎవరు బ్రో? మేము విఐపి సంఘం బ్రో. మీ పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపిద్దామని వచ్చాం. చాలా పాజిటివ్ కనబడుతున్నా బ్రో. ఐ లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అదేంటి మీ పెళ్లి కళని జిడ్డు డామినేట్ చేస్తున్నారు. మీరు ఏ సబ్ పడుతున్నారు? ఇటీ ఇదిగో. ఓ ఐ విల్ గెట్ యు బెస్ట్ వన్. యా प्यार में पड़ी पोया मैं, ओ मिया तेरे प्यार में पड़ी पोया मैं. प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. ఏం కావాలి? పెళ్లికి ముందు ఒకసారి రిహార్సల్ చూద్దాం. ఏం మాట్లాడుతున్నావు? హలో, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు. నేను అనింది పెళ్లి రిహార్సల్ చూద్దామని. ఎందుకు వచ్చావు? లక్స్ కావాలి. సెక్స్ కావాలా? నన్ను ఎవరు పిలుస్తున్నట్టున్నారు? నోర్మోయ్. థ్యాంక్స్ యా. అక్కర్లేదయ్యా. పర్లేదు తీసుకోయా. హే సెక్స్ పైకెత్తు పౌడర్ వెళ్తా. చల్లండి బ్రో. ఈ స్మెల్ డిఫరెంట్ వరల్డ్. బ్రో 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 నిన్నే. అమ్మో లేకు బ్రో. ఈ విపరీత కంపు ఆపాలంటే డెఫినెట్ గా పర్ఫ్యూమ్ కావాలి. ఏంటి? పెళ్లి కూతురు సేఫ్టీ కోసం చెప్తున్నాను. పెళ్లి కొడుకు కంపల్సరీగా పర్ఫ్యూమ్ కావాలియా. ఇంతమంది చంపేస్తాను. పెళ్లి కూతురికి ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి కొడుకుతో మాట్లాడాలి క్యాన్సిలేషన్ కోసం. అయినా అందరూ కలిసి నా కొంప ముచ్చే ముందు దాన్ని కన్విన్స్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు తను కన్విన్స్ అయిపోయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత రేపు వాడితో కంటిన్యూ అయింది అనుకోండి, బాగోదు కదా. వినటానికి చాలా హారిబుల్ గా ఉంది బ్రో. అందుకే సాక్రిఫైస్ చేసేయండి. అంటే నా పెళ్లి పెటాకులైనట్టే. పటాకలైనట్టుగా వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. వాట్ బ్రో? నథింగ్ డ్యూడ్. బంధుమిత్రులందరికీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఈ పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు మాత్రం నేను కాదు. ఆ ప్రేమను గెలిపించడం కోసం నా పెళ్లిని త్యాగం చేస్తున్నాను. అసలు నాకు చెప్పకుండా ఎవరు పోస్టర్లు పెట్టి వైరా పబ్లిసిటీరా. ఇది కానీ వచ్చి శివరామరాజు గారు చూస్తే ఆ గన్ను లేపేసి మనమని తెలిసిపోతుంది. ఆయన పెళ్లికి రాడుగా. వచ్చాడుగా. నమస్కారం.